లొల్లి కపుల్స్ మధ్యలో లొల్లి. ఆల్రైట్, సో ఫైనల్ గా ఫోర్త్ రౌండ్ కి ఎంట్రీ ఇచ్చేసాము. ఇప్పటివరకు అయితే మనకు 2 పాయింట్స్, వాళ్ళకి 1 పాయింట్. ఈ రౌండ్ గెలిచేస్తే హస్బెండ్స్ రాజ్యం. ఫైనల్ రౌండ్. ఒక డయల్ ఉంది అక్కడ, ఇక్కడ నంబర్స్ ఉన్నాయి, ఇక్కడ నంబర్స్ ఉన్నాయి, కంటికి గంతలు ఉన్నాయి. టీమ్ లో ముగ్గురు ఉన్నారు. యూనిటీ చెక్ చేస్తాం. మీ ముగ్గురులో ఎంత ఉందో యూనిటీ, మీ ముగ్గురులో ఎంత ఉందో. ఒకరు ఇక్కడ నిల్చుంటారు, ఆడేవాళ్ళు ఇక్కడ నిల్చుంటారు, గైడ్ చేసే వాళ్ళు అక్కడ పోడియం దగ్గర. మీ దగ్గర కూడా సేమ్. ఒకరు ఇక్కడ నుంచి నంబర్ ఇస్తారు, ఇక్కడ ఉన్న అతను కంటికి గంతలు కట్టేసుకొని ఆయన ట్రావెల్ చేస్తారు. ఈ ట్రావెలింగ్ లో ఇక్కడున్న వాళ్ళు అడ్వైస్ చేస్తారు అనమాట, ఇది ఇక్కడ పెట్టండి, ఇది ఇక్కడ పెట్టండి. సెకండ్ పార్టిసిపెంట్ ఇక్కడ ఉంటారు, వాళ్ళు అడ్వైస్ చేస్తారు. ఈ డయల్ లో 12 to 11 నంబర్స్ మొత్తం, అంటే 1 2 3 4 5 6 7 12 వరకు డయల్ ఫిక్స్ చేయాలి. ఎక్కడ ఏ ప్లేస్ లో ఉండాలో అక్కడ పెట్టాలా. మీ కంటికి గంతలు కట్టేసి మిమ్మల్ని పంపిస్తాం అనమాట. ఎవరైతే పర్ఫెక్ట్ గా పెడతారో వాళ్ళే విన్నర్. రెడీ, లెట్స్ స్టార్ట్ ది గేమ్. కమ్ ఆన్. సో ఆడేవాళ్ళు ఒకరు, నంబర్స్ ఇచ్చే వాళ్ళు ఒకరు, గైడ్ చేసే వాళ్ళు ఒకరు. అది క్లారిటీ ఉండాలి. క్లమ్సీ అయితే మేము డిస్క్వాలిఫై చేస్తాం. ఆల్రైట్, యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3 2 1 గో. 12 number 12 go గో go right side straight పైకి కొంచెం కిందికి రా. ఎగ్జాక్ట్లీ, కమ్ ఆన్. 1 12 పక్కన straight రైట్. ఇంకొంచెం పక్కన రైట్. ఎగ్జాక్ట్లీ, కమ్ ఆన్. కొంచెం పైకి అక్కడికి కొంచెం కిందికి రా. డౌన్ ఇక్కడ రైట్. అక్కడ పైన పెట్టు, కొంచెం పైకి. ఎగ్జాక్ట్లీ, రిటర్న్ 3 రైట్ సైడ్ ఇంకా రైట్. కొంచెం పైకి రిటర్న్ చేద్దాం. కొంచెం కిందికి రిటర్న్ రైట్. ఎగ్జాక్ట్లీ 10 పైన ఎగ్జాక్ట్లీ ఇక్కడ పైన ఎగ్జాక్ట్లీ అంతే. కమాన్ తీసుకో 8 కింద కొంచెం పైకి. ఎగ్జాక్ట్లీ పైన కొంచెం పైకి లెఫ్ట్ 7 ఇక్కడ రైట్ సైడ్. Bro, chill bro. Bro, chill bro. Over. Alright, so వామ్మో, మా టైం ఏంది ఇంత దరిద్రంగా ఉంది. వీళ్ళ టైం ఇంత బాగుంది. ఆగు, నువ్వు చేసిన కళాఖండం ఇప్పుడు చూడు. ఫస్ట్ నీ చూస్తావా వాళ్ళ చూస్తావా? వాళ్ళ చూడు. ఇంత బాగుంది చూడాడా. ఇప్పుడు వెరైటీ, అటు చూడు. Oh my God. మీరు ఎవరు చూస్తారు ఫస్ట్? నాశనమా? మీ ఆయన పెట్టింది చూడు. హస్బెండ్ అది మీ ఆయన టైం ఎంత బ్యాడ్ నడుస్తుంది. ఒకసారి ముగ్గులు వేసుకుంటే నాకు రాదు కదా. బ్లాక్ బస్టర్ నే చేస్తే నీ లైఫ్ బ్లాక్ బస్టర్. హలో, మొత్తం రివర్స్ అయిపోయింది అక్కడ. సో ఇంత బాగా టైం అరేంజ్ చేశారు కాబట్టి ఈ రౌండ్ గెలిచారు మా స్త్రీ శక్తి కరెక్టాలు. ఆప్ ఇంకా మండుతుంది. ఇప్పుడు ఆ ఫైనల్ రిజల్ట్ ఇవ్వడానికి వస్తుంది మా కంపత్త అత్త. ఇగో ఇప్పుడు వాళ్ళు గెలిచిర్రా, మేం గెలిచినరా పక్కన పెడితే నేను పెట్టిన డిబిట్ లో మాత్రము మొగళ్ళకు బాధ్యత, చుట్టాలు వచ్చినప్పుడు బాధ్యత చూసుకుంటారా, ఆడోళ్ళు బాగా చూసుకుంటారా అని దాని మీద కదా బిడ్డ. కాదే, మొగోళ్ళీడ ఆడోళ్ళాడ చెప్పినవేందే. ఇక మీరేం టెన్షన్ పడవద్దు. మళ్ళీ మీ పెన్లాలు బాధ పెడతారు. ఎందుకంటే కొత్త పెన్లం 15 రోజులు అయింది. పెన్లాలను గెలిపించిన అనుకో ఇంటికాడ అన్ని విధాలుగా బాగుంటుంది. ఏ మాట కా మాట బామ్మడిది వచ్చినప్పుడల్లా మంచి మర్యాదతోటి అన్ని రకాలుగా చూసుకుంటాడు కాబట్టి మొగళ్ళకే బాధ్యత ఎక్కువ ఉంటది అని అనుకుంటున్నారు కాబట్టి వీళ్ళే గెలిచారు. ఎత్తండి నా జెండా, మనం గెలిచినా జెండా పాతంగే. మా ముగ్గురు అన్నల కోసం ఒక్కసారి
చాటల పైన రెడీ పెట్టుకోండి. మేము ఇప్పుడు డాన్స్ ఆడబోతున్నాము. గెలిచినోడు మాట్లాడాలి, ఓడిపోయిన వాళ్ళు వినాలి అన్నాం కదా. మీ కోరికలు ఏవైతుంటాయో అయ్యో ఆ కోరికలు అని చెప్పుకుని ఉత్తుత్త కోరికలు చెప్పిన అబ్బో, ఉత్తుత్త కోరికలు చెప్పిన అబ్బో. ఎప్పటి నుంచో అరే మా భార్యతో నీ పని చేయించుకోవాలనుకుంటున్నాను అని ఏమైనా ఉంటే ఓడిపోయారు కాబట్టి ఇప్పుడు ఏదన్నా చేయాలి. నా దగ్గరికి వచ్చి మీరే గ్రేట్ అని చెప్పాలి. కాదే జర ప్రేమగా మాట్లాడు, శాతవాడు చేస్తాను మా దగ్గరకు వచ్చి మీ నలుగురు వచ్చి మగవాళ్ళు గ్రేట్ అని చెప్పేసి చేతిలో పెట్టి మగవాళ్ళు గ్రేట్ అని చెప్పి మా జెండాకి సెల్యూట్ కొట్టండి. ప్రాణభిక్షం అలా పెడతాం. ఓకే, హస్బెండ్ ని గెలిపించిన గొప్ప స్త్రీగా నేను ఓటమిని అంగీకరిస్తున్నాను. అట్లా కాదు, మగవాళ్ళు మీరే గ్రేట్ అండి. సరే ఈసారి ఒప్పుకుంటున్నాను. సరే మీరే గ్రేట్ అండి. నెక్స్ట్ ప్రతి మగాడి వెనుక ఒక ఆడది ఉన్నట్టు నీ విజయం వెనుక నేనున్నాను. కొంచెం లెంత్ ఎక్కువైంది, కొంచెం కత్తిరించి చెప్పేరా. సర్లే పో, నువ్వే గ్రేట్. ఓకే నువ్వే గ్రేట్. మగజాతి గ్రేట్, మా ఆయన గ్రేట్. అయిపోయింది. ఏ దవడ పనులు రాలుతాయి, ఏ దవడ పనులు రాలుతాయి. హలో హలో పిట్టలు లేవాడదా? ఏంది ఏంది అడుగుతిస్తావా? మగజాతి ఆనిముత్యాలు గ్రేట్. గట్టిగా గట్టిగా. మగజాతి ఆనిముత్యాలు గ్రేట్. సో మా మగజాతి ఆనిముత్యాలు గెలిచారు కాబట్టి మా గిఫ్ట్ లేవి తీసుకొస్తారా? అద్దె లెక్క ఎపిసోడ్ ఈ రేంజ్ లో ఉంటది రచ్చ. అక్కడ కాదు ఇక్కడ కొట్లాడుతూ ఉంటదండి కొంచెం కిక్. Yes. అది మిస్ చేసుకోకండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటే చెక్ బాయ్.